విధ్వంసం పుస్తకావిష్కరణ సభకు వచ్చిన అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ సభకి అధ్యక్షత వహించాల్సిందిగా ఆర్వి రామారావు గారు విశాలాంధ్ర ఎడిటర్గా పనిచేస్తున్నారు. రామారావు గారికి విరామం లేదు, విశ్రాంతి లేదు, రిటైర్మెంట్ అసలే లేదు. ప్రతిరోజు సంపాదకీయం రాయాల్సిందే. వారు దాదాపు 18 సంవత్సరాల పాటు ఈనాడు జర్నలిజం స్కూల్కి ప్రిన్సిపాల్గా పనిచేశారు. నిప్పుకు చెదలు పట్టదు అనేది ఎంత నిజమో ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ కళానికి మకిలి అంటని విలువలతో కూడిన జర్నలిజానికి నిలువెత్తు సాక్ష్యం రామారావు గారు. నాలాంటి వారికి ఎందరికో స్ఫూర్తిదాయకం ఆయన జీవితం. నేటి విధ్వంసం పుస్తకావిష్కరణ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ రామారావు గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గారు వచ్చారు, దయచేసి క్రమశిక్షణ పాటించండి ప్లీజ్. అలుపెరగని నిత్య శ్రామికులు, దార్శనికులు, ఆరోగ్యకరమైన సమాజాన్ని కాంక్షించే మహర్షి, రాష్ట్రాభివృద్ధికై అంతులేని తపన, తనదైన ఘనమైన అభివృద్ధి ముద్రను మిగల్చాలి అని అనునిత్యం ప్రగతి పద ఆలోచనలతో ముందుకు సాగే యువకులు, మన తరం, మన అదృష్టం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం. ప్రజా సమస్యల పట్ల అనుక్షణం స్పందించే మానవవాది, ప్రజాహితమే జనసేనాని మతం అని అనుక్షణం పరితపించే కొణితల పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మంది అభిమానుల గుడిలో దేవుడి మాదిరి కొలిచే జన సైనికులు, స్వార్థం లేని ప్రజాసేవకులు శ్రీ కొణితల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజల సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించే గళం రామకృష్ణ గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సీనియర్ న్యాయవాదిగా ప్రజా ప్రయోజనం కొరకు అధిక సమయాన్ని కేటాయించే శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు శ్రీ పోతుల బాలకోటయ్య గారు అమరావతి ఉద్యమం ఎగిసిపడుతున్న తరుణంలో నేను సైతం అంటూ తనకు వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులున్నా అన్యాయంపై గొంతెత్తిన సమర సంఘం పూరించిన దళిత బిడ్డ బాలకోటయ్య గారికి సాదర స్వాగతం. అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి గద్దె తిరుపతిరావు గారు, రాయిపాటి శైలజ గారు, పువ్వాడ సుధాకర్ గారి నేతృత్వంలో ఉద్యమం నడిపి ఎన్ని కష్టాలు వచ్చినా, ఒత్తిళ్లు వచ్చినా అన్నిటినీ అధిగమించి ముందుకు నడిచిన అమరావతి పరిరక్షణ సమితి తరపున శ్రీ శివారెడ్డి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభ మొదలవుతుంది. దయచేసి డయాస్ మీద ఉన్న అందరూ కిందకి దిగి వెళ్ళవలేను. ఎవరో సెక్యూరిటీ తప్ప మిగిలిన వ్యక్తులందరూ దయచేసి కిందకి వెళ్ళాలి ప్లీజ్. ప్రోటోకాల్ ఉన్న నాయకులు, పెద్దలు, మన వాళ్ళు, మీరు దయచేసి మిగిలిన వ్యక్తులు సెక్యూరిటీ తప్ప మిగిలిన వాళ్ళందరూ దయచేసి కిందకి వెళ్ళండి ప్లీజ్. మీరందరూ దయచేసి కిందకి వెళ్ళాలి ప్లీజ్, వెళ్ళిపోవాలి ప్లీజ్, మీరు వెళ్ళిపోవాలి దయచేసి.
ఆర్వి రామారావు గారిని సభ నిర్వహించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాం. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. హలో మిత్రులందరికీ నమస్కారాలు. దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి, సభ మొదలవుతుంది. ప్లీజ్ 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 కీప్ సైలెన్స్. మిత్రులారా, నా సన్నిహిత మిత్రుడు ఆలపాటి సురేష్ ఈ పుస్తకాన్ని రాసి ఈ సభకి అధ్యక్షత వహించాలి అని కోరారు. నాబోటి వాడిని అధ్యక్షత వహించమన్నారు అంటేనే తక్కువ మాట్లాడమని అర్థం. పైగా ఈ సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామకృష్ణ గారు, శివారెడ్డి గారు ఇలాంటి పెద్దలందరూ ఉన్నారు. పత్రికా రచయిత ఇలాంటి పుస్తకాలు రాయడం నిజానికి అవసరం. ఈ మధ్యలోనే నేను ఇదే తరహా పుస్తకాలు ఒక 3 చదివాను. ఇది 3వ పుస్తకం. మొట్టమొదటిది నీరజా చౌదరి రాసిన హౌ ది ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్. రెండో పుస్తకము దేవులపల్లి అమర్ రాసిన 3 దారులు. ఇప్పుడు విధ్వంసం. మనం సభలో మాత్రం విధ్వంసానికి, గోలకి తావివ్వకుండా నిర్వహించుకుందాం. పెద్దలని వినడం మన బాధ్యత. ఇప్పుడు ఈ పుస్తకం చాలామంది పత్రికా రచయితలు లేదా పత్రికలు నిష్పక్షపాతంగా ఉండాలి అని హితవు చెప్తూ ఉంటారు. నిష్పక్షపాతంగా ఉండడం అనేది కుదరని పని, ఎవరికీ కుదరని పని. రామాయణం రాసిన వాల్మీకి రాముడి పక్షపాతి, భారతం రాసిన వ్యాసుడు పాండవ పక్షపాతి, 1000 పడగలు రాసిన విశ్వనాథ్ సత్యనారాయణ ధర్మారావు పక్షపాతి, అంటే ధర్మం పక్షపాతి. అమ్మ నవల రాసిన గోర్కి శ్రామిక జన పక్షపాతి. పక్షపాతం లేకుండా ఉండదు, కానీ నిరపేక్షంగా రాయడం సాధ్యమే. పత్రికా రచయితలు చేయవలసిన పని నిరపేక్షంగా రాయడమే. వార్తని వక్రీకరించకుండా, ఇలాంటివన్నీ ఏమీ చేయకుండా రాయడమే పత్రికా రచయితలు చేయవలసిన పని. మిత్రుడు సురేషు ఈ పని చేయడానికి ప్రయత్నించాడు. 2019 నుంచి కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆయన దృక్కోణంలో ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు. మాకు సీనియర్ జర్నలిస్టు జి కృష్ణ గారు ఉండేవాడు. అయ్యా, రాజకీయాలు కాదు, పరిపాలన ఎలా ఉందో ప్రజలకు చెప్పడం మన విధి అని చెప్పేవాళ్ళు. ఆ పరిపాలన ఎలా ఉందో చెప్పడానికే నేను ఇందాక ప్రస్తావించిన 2 పుస్తకాలు, సురేష్ ప్రస్తావించిన ఈ 2 పుస్తకాలు, ఈ పుస్తకము పనికొస్తుంది. రాజకీయాలు అంటే ఏవగించుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు. కానీ రాజకీయాలకి అతీతంగా మనం బతకలేము. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలన్నీ మన మీద ప్రభావం చూపుతూనే ఉంటాయి. అది మంచి ప్రభావం కావచ్చు, లేదా చెడు ప్రభావం కావచ్చు. సురేష్ ఈ పుస్తకంలో చేసిన ప్రయత్నం ఏమిటంటే, గత 5 ఏళ్ల పాలనని రికార్డు చేయడానికి, ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ క్రానికలింగ్. ఆ క్రానికలింగ్ ప్రయత్నం చేశాడు.
చరిత్ర ఎంత స్ఫూర్తి ఇస్తుందో అందులో దొరికిన కొన్ని దుస్సంఘటనలు చరిత్ర తెలుసుకోకుండా ఉంటే మంచిదేమో అన్న అభిప్రాయం కలిగిస్తుంది. కానీ చరిత్రని ఇవాళ మనం వెనక్కి తిప్పలేము. జరిగేవేవో జరిగినాయి. మార్క్స్ చెప్పినట్టు రాజ్యరహిత వర్గరహిత సమాజం ఏర్పడేదాకా ఇలాంటి పరిస్థితి తప్పదు. అయితే చరిత్ర నుంచి స్ఫూర్తి పొందడం ఎంత ప్రయోజనకరమో అందులో దొర్లిన తప్పులని నివారించడం. ఈ మాట నేను ముఖ్యంగా ప్రభుత్వాలను ఉద్దేశించి అంటున్నాను. గత ప్రభుత్వం బాగా చేయలేదు, ఓకే, మీరేం చేస్తారో చెప్పాలి. ఆ పని చేయడానికి రాజకీయ నాయకులందరూ ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది, గుణపాఠాలు నేర్చుకోవడానికి వీలవుతుంది. చరిత్ర రచన ఎప్పుడు సులభమైన పని కాదు. మంచి వైపున నిలిచేవారు ఉంటారు, ఎప్పుడు చెడు వైపున నిలిచేవారు ఉంటారు. చాలామందికి ఇప్పుడు రాజకీయాలను ఈసడించుకునే అలవాటు ఒకటి ఏర్పడింది. రాజకీయాలను ఈసడించుకున్నంత మాత్రాన వాటి ప్రభావం మన మీద ఉండకుండా పోదు. మన చైతన్యం ఎప్పుడైనా సరే ఈ కాలంలో రాజకీయాల ద్వారానే వ్యక్తమవుతుంది. రాజకీయ సారం తెలియనిదే రాజకీయాలను ఏవగించుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నిజానికి రాజకీయము అంటే ఆర్థిక అంశాల సారాంశమే రాజకీయం. ఆర్థిక అంశాలు మనకు అర్థం కావాలి అంటే ఆర్థిక విధానాలు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక విధానాలు మనకు అర్థం కావాలి అంటే మనకి రాజకీయాల గురించి తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, విధానాలు ఇవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి. ఈ 5 ఏళ్ల నుంచి జరిగిన సంఘటనల్ని బాగా పరిశీలించి పరిశోధించి అవసరమైనప్పుడు అనేక మందిని సంప్రదించి సురేష్ ఈ పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ చెప్పి ఆ పుస్తకం సేల్స్ని దెబ్బతీసే దురుద్దేశం నాకు లేదు. అందువల్ల ఆ పని చేయకుండా ఈ పుస్తకం చదివిన వాళ్ళు ఈ వేదిక మీద కూడా చాలామంది ఉన్నారు. లోపాలు ఎక్కడైనా ఉంటే పరిపాలనలో కానీ రాజకీయాల్లో కానీ ఉంటే అవి ఎత్తి చూపడము పత్రికా రచయితల బాధ్యత. దీన్ని నిరపేక్షంగా నిర్వహిస్తున్నామా లేదా అన్నదే ప్రధానం. ఈ పుస్తకం చదివితే మీకు 5 ఏళ్లలో మన బతుకు ఎలా ఉందో, ఏది ఎలా ఉందో మనకి అర్థమవుతుంది. అలాంటి పని ఈ పుస్తకము చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది మనకి. ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు, అలాగని మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు అన్న ఉద్దేశం కాదు. మొట్టమొదట నేను శివారెడ్డి గారిని మాట్లాడాలని కోరుతున్నాను. శివారెడ్డి గారు 5 నిమిషాల్లో ముగిస్తారన్న నమ్మకం నాకుంది. ఇంకా ముందు గనక ముగిస్తే డిస్కౌంట్ ఉంటుంది. శివారెడ్డి గారు. సభకు నమస్కారం. సురేష్ గారు 573 పేజీలు రాసి 185 అధ్యాయాలు రాసి 5 నిమిషాలు సమయం ఇవ్వటం కొంచెం ఎక్కువ తీసుకుంటాం సార్. మొట్టమొదటిసారి ఈ సభకు పుస్తకావిష్కరణ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ, అతిథులందరికీ మా అమరావతి పరిరక్షణ సమితి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత 4 సంవత్సరాల నుంచి ఎంతో ప్రయాసపడి ఈ దుర్మార్గపు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టుగా అక్షర రూపం దాల్చిన సురేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక వాట్సాప్ మెసేజ్ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే పంపిస్తే విపరీతమైన వాళ్ళకి శిక్షలకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి ఈ 4 సంవత్సరాల్లో జరుగుతున్న అనేక విధ్వంసాలని ఈ పుస్తక రూపంలో తీసుకొస్తున్నందుకు వారి మనోధైర్యానికి కూడా నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఇకపోతే పెద్దలు అధ్యక్షులు పుస్తకం లోపలి అంశాలను ప్రస్తావించకుండా
మరి పుస్తకావిష్కరణకు వచ్చినప్పుడు కొన్ని అయినా సరే మీ అనుమతితోటి 2 నిమిషాలు ఎక్కువ తీసుకొనైనా సరే బ్రహ్మాండమైన సరళిలో నేను ఈ పుస్తకం మొత్తం చదివాను. బ్రహ్మాండమైన సరళిలో ఎంతో సందర్భాలను కానీ న్యాయ వ్యవస్థలను కానీ ప్రభుత్వంలోని లోపాలను కానీ అలానే ఈ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలను కానీ చాలా ఉదాహరణలతో సహా బ్రహ్మాండంగా ఆవిష్కరించారు. అందులో కొన్ని నేను ఒక 2 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకున్నైనా సరే మీకు విశదీకరిస్తానికి ప్రయత్నిస్తాను. మొదట ఈ పుస్తకాన్ని ఒక వాక్యంతో మొదలుపెట్టారు. అది ఏమిటంటే నిజంగా ఆనంద బాష్పాలు రాలిని ఆ వాక్యం చదువుతున్నప్పుడు. ఏంటంటే అంకితం. సాధారణంగా ఏ పుస్తకాన్నైనా ఏ రచయితైనా రాసినప్పుడు వారి తల్లిదండ్రులకో వారి గురువులకో లేకపోతే వారి దైవానికో ఎవరికైనా అంకితం చేస్తారు. కానీ ఈ పుస్తకాన్ని నయవంచనను ఏకపక్ష నిర్ణయాలను అంగీకరించేది లేదంటూ నయా నియంతృత్వ పాలనకు తొలి ధిక్కారిగా నిలిచి ఎంత అణిచివేత ఎదురైనా కాడి కింద పడేయకుండా తమ చారిత్రాత్మక ప్రతిఘటనను కొనసాగిస్తున్న అమరావతి మహిళలకు అంకితం ఇచ్చారు. ఈ అంకితము మాటతోటే ఈ పుస్తకం ఏ విధమైన ఈ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలకి నిలబడిందో మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రజా వ్యవస్థని కూలగొట్టడంతో ఈ ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో రకాలుగా ఇసుకలో కానివ్వండి, అలానే మద్యంలో కానివ్వండి, ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం మనకి 4 సంవత్సరాలు ఒక దుర్మార్గమైన ఒక దుష్టమైన పాలన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఉంది. మొట్టమొదట ప్రజావేదికను కూల్చింది ఒక సిగ్నల్ పంపడం కోసం కాదు, నేను ఏదైనా చేయగలను అను ఒక మరటు సందేశం. అంటే ఒక నియంత్రత్వ పోకడ. ఆ రోజు ప్రజావేదిక కూలుస్తున్నప్పుడు ఈ కరకట్ట మీద ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను నేను తొలగించి తీరుతానని చెప్పేసేసి ఈ ముఖ్యమంత్రి ఒక వాగ్దానం చేశాడు. కానీ అది తప్ప ఒక గడ్డి పూసను కూడా ఈయన పీకలేదనంటే ఇతని విధ్వంసం, ఇతని మైండ్ సెట్ ఏందనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలానే మూడు రాజధానులు డిసెంబర్ 29, 2019 డిసెంబర్ 17 తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు కనుక ఈ పుస్తకం ఆవిష్కరణ చేయాల్సిన పరిస్థితి కనుక సురేష్ కుమార్ గారికి ఇస్తే ఇంకొకటి కూడా 2-3 రోజుల క్రితం తెరపైకి తీసుకొచ్చారు. 4వ రాజధాని అంట. 4వ రాజధాని మీరందరూ చూసే ఉంటారు. హైదరాబాద్ను మళ్ళీ మనం కంబైన్గా చేస్తే ప్రభుత్వంలో ఆలోచించి చెప్తామని చెప్తారు. ఇంకో 4-5 పేజీలు మనకి అదనంగా తయారయ్యాయి. ఇది లేకుండా అలానే మేము అమరావతి పరిరక్షణ సమితి కరెక్ట్గా అదే రోజు స్టార్ట్ చేసాం. నేను మా మిత్రుడు తిరుపతిరావు గారు ఇంకో కొంతమంది మిత్రులతో కలిసి నిరంతరం ఈ ప్రజా పాలకులు చేస్తున్న దానికి మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాం. అలానే రఘురామరాజు గారి అరెస్టు నేపథ్యంలో భారతదేశంలో వ్యవస్థల పనితీరు గురించి రచయిత గారు ఒక విశ్లేషణ చేశారు. అత్యున్నత చట్టసభ లోకసభ సభ్యుడైన ఒకరిని పోలీసులు పట్టుకెళ్ళి ఇష్టానుసారం కొడితే కేసు ఉండదు. ఆపై ఆ సభాపతి కూడా స్పందించరు. న్యాయ వ్యవస్థ ఆదుకునేందుకు ముందుకు రాదు. కొట్టిన కాకీలు, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వైద్యులు
శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఇది భారతదేశంలోని వ్యవస్థల పనితీరు. ఎంత బ్రహ్మాండంగా తనదైన శైలిలో ఈ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాల మీద రచయిత గారు విశ్లేషించి రాశారు అని అంటే ఎంత ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ని చదవాలని చెప్పేసేసి నేను మరీ కోరుకుంటున్నా. ఇంకొకటి, సినిమా టికెట్ల విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి వెళ్ళిన తర్వాత ఒక తుంగా లక్ష్మీనారాయణ గారు అనే ఒక మెసేజ్ పంపారు. ఒక సామాజిక కార్యకర్త, సినిమా టికెట్లు అమ్మే దళారీ వ్యాపారాన్ని ప్రభుత్వమే చేస్తుంది, అలానే మాంసం వ్యాపారంలో కూడా ప్రభుత్వం ప్రవేశిస్తుంది, కానీ ప్రభుత్వం వాటాదారుగా ఉన్న గంగవరం పోర్టు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఉంది. అంటే ఏదైతే చేయాలో అది చేయకుండా తమ అహం నెరవేరటం కోసం ఏదైనా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసేసి సార్ ఇలాంటి విషయాలు ఈ పుస్తకంలో ఎన్నో పొందుపరిచారు. ఈ విధ్వంసాన్ని మనం కానివ్వకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని అంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారి సారథ్యంలో ఈ సమాజం కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ విధ్వంసం నుంచి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేంత వరకు మీ వెనుక మేము నడుస్తామని చెప్పేసేసి ఒక చిన్న ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా, సమయాభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆంధ్రప్రదేశ్. ఈ పుస్తకం చదివి శివారెడ్డి గారు చాలా స్ఫూర్తి పొందినట్టున్నారు. మంచిదే, కానీ మనకి పనులుంటాయి, కాస్త తక్కువ మాట్లాడమని అభ్యర్థించక తప్పని పొజిషన్లో నేనున్నాను. ఇప్పుడు ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఆయనన్నా నా విజ్ఞప్తిని గమనిస్తారని అనుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలానే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే జనసేన అధ్యక్షులు సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి, అలానే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క విధ్వంసం అనే పుస్తకం ప్రారంభం ప్రజావేదిక కూల్చివేత నుంచి జగన్మోహన్ రెడ్డిని కూల్చివేసే వరకు ఉంది. అంటే ఇన్ని అంశాలు దీంట్లో ఇది కనుక జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన పోలీసుల్ని విచారణ సంస్థలను ఉపయోగించి రాజ్యహింసకు ఏ విధంగా పాల్పడిందో స్పష్టంగా కనబడుతుంది. స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఈ నియంత పాలనలో ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, తమ హక్కుల కోసం, తమ సమస్యల కోసం పెడితే ఆందోళనకు పిలిపిస్తే గృహ అరెస్టులు, 151 నోటీసులు, నిర్బంధాలు, ఇవన్నీ చూస్తే ఒక నియంత పాలనలో ఈ 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుకుంది అని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది.
కాబట్టి ఇది ఇంతటితో ఆగలా, పాత్రికేయులను కూడా వదల్లా. ఏదైతే మార్గదర్శి అనే పేరుతో ఈనాడు మీద కక్షతో, అలానే టీవీ5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి పత్రికల మీద ఆయన పాత్రికేయులను బెదిరించడానికి జీవో నెంబర్ 2430 తీసుకొచ్చాడు. ఇది సమాచార శాఖ వాళ్ళే ఫిర్యాదు అవసరం లేదు. ప్రతి ప్రభుత్వ శాఖ అధికారి పాత్రికేయులు వార్తలు రాస్తే వాళ్ళ మీద ఫిర్యాదులు ఇవ్వచ్చు. అంతేకాదు అధికారులను ఎవరిని వదలలేదు. ఏవి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని, లేదంటే అనేక మంది అధికారుల్ని ఏ విధంగా పాలనలోకి వచ్చిన తర్వాత వేధింపులకు గురి చేశారో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళనే కాదు, సుప్రీంకోర్టు ఇచ్చాడు తీర్పులను సైతం అరెస్ట్ చేసినప్పుడు పార్టీ 1 year నోటీస్ ఇవ్వాలి, అవినేష్ కుమార్ జడ్జిమెంట్ను ఫాలో అవ్వాలన్నప్పుడు కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఫాలో అవ్వలేదంటే ఇంకా సామాన్య పరిస్థితి ఏమిటి అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఆపు చేశారు. విశాఖపట్నంలో ఆయన మీటింగ్ పెడితే గృహ నిర్బంధం చేశారు. ఆయన్ని నిర్బంధించి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏదైతే ఉందో, రాజ్యాంగపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులను కూడా అతి క్రూరంగా అణచివేసేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అది ఒకటే కాదు, ఒక్క సుధాకర్ దగ్గర నుంచి మొదలై వీధి సుబ్రహ్మణ్యం వరకు, డోర్ డెలివరీ వరకు వెళ్ళింది. సీతానగరంలో దళితుల్ని గుండె గీసి పోలీస్ స్టేషన్లో వేధింపులకు గురి చేస్తే, చిత్రహింసలు చేస్తే వాళ్ళకి ముందస్తు బెయిల్ తెప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. అనంతబాబు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే 23 గాయాలు, 3 అంతర్గత గాయాలతో ఆయన ఒంటి మీద ఉంటే ఆయనకి బెయిల్ ఇవ్వడానికి అనంతబాబుకి సుప్రీంకోర్టుకి వెళ్తే డిఫాల్ట్ బెయిల్ నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ వేయలేదని సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన ప్లేనరీ వాదిస్తాడు, అనంతబాబుకి బెయిల్ ఇవ్వచ్చు, మధ్యస్థ బెయిల్ అని చెప్పేసి ఇప్పిస్తారా? వీళ్ళు దళిత హక్కులను కాపాడే వాళ్ళ, దళితుల మీద మాట్లాడే నైతిక హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా అని చెప్పేసి ప్రశ్నించవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఒకవైపున దళిత హక్కులను చేస్తూ ఉన్నారు, ప్రజా హక్కులను చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీల యొక్క నోరు విప్పకుండా వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి ఈ రోజున చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పోలీసు కేసులు ఎవరు పెడతా ఉన్నారు? గతంలో ఎవరినైతే బాధితులు పెట్టేవారు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పెడతా ఉన్నారు అధికారులు. రెండో వైపున పోలీసు అధికారులు పెట్టే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. బాధితులు పెడతాంలా, అది కూడా కేసులు ఎవరు చెప్తూ ఉన్నారు? పాపం సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు ప్రకటించి పలానా వాళ్ళ మీద కేసులు వస్తాయని చెప్తే అప్పుడు సిఐడి కను పోలీసు వారికి గుర్తొచ్చి కేసులు పెట్టే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. ఐఏఎస్లు ఐఆర్ఎస్ అని చేస్తున్నారు, పోలీసులు విధులు మర్చిపోయారు. ఐఏఎస్ఎల్ని పోలీసుల్ని న్యాయస్థానానికి పిలిచేసి నీ మొహం చూడటానికి కూడా సిగ్గేస్తుందని చెప్పేసి న్యాయమూర్తులు చెప్పే దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజున ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించిన అధికారులు ఉన్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటే, ఏ వ్యవస్థలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఎవరి హక్కులు పరిరక్షించబట్టలేదు. మానవ హక్కులు అనేది కనుచూపు మేరలో కనబడటం లేదు. ప్రజాస్వామిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కాబట్టి ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకోవాలి, నియంత్రణ అంతమొందించాలి, నియంత్ర పాలనకు తితిపలుకు పలకాలని చెప్పేసి ఈ పుస్తకం చదివిన ఏ ఒక్కరైనా చదివితే పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఎవరు సాహసించరు. అన్ని అంశాలని చాలా క్షుణ్ణంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రభుత్వం అనుసరించే నియంత్ర పోకళ్ళు పేజీ చూసినా ప్రతి పేజీకి ప్రభుత్వం వ్యవహరించే నియంత్ర పాలన స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇటువంటి మంచి పుస్తకాన్ని ప్రజలకు అందించేందుకు రచయిత గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. బాలకోటయ్య గారు. ధన్యవాదాలు. సభకు జై భీములు.
మాన్యశ్రీ విజనరీ లీడరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు ప్రేక్షకుల అభిమాన మాలధార పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, వేదికను అలంకరించిన సిపిఐ రామకృష్ణ గారికి, నా పెద్దలు, నా సోదరులు రామకృష్ణ గారికి, విశాలాంధ్ర ఎడిటర్ రామారావు గారికి, నా స్నేహితులు 572 పేజీల ఈ బరువైన పుస్తకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంకితం చేసి ఇంతమంది కలయికకి కారణమైన ఆలపాటి సురేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. మిత్రులారా, కవిని కన్న తల్లి గర్భంపు ధన్యము, కృతిని కొన్నవాడు మృతుడుగాడు అంటాడు కవి సామ్రాట్ గుర్రం జాషువా. ఒక కవిని కన్న తల్లి ఆమె గర్భమే ధన్యము. ఈ కృతిని ఎవరైతే స్వీకరిస్తారో ఈ కావ్యం బతికున్నంత వరకు ఈ కృతిని కొన్నవాడు కూడా మృతుడుగాడు. ఇది ఒక చరిత్ర. నిన్న అమరావతి మహిళల ఉద్యమాలు పోరాటాలు చూసిన తర్వాత నిన్న ఒక మాట విన్నారు. ఉయ్యాలలో బిడ్డలకు జోలపాట పాడే అమ్మ, ఉయ్యాలలోని బిడ్డలకు జోలపాట పాడే అమ్మ ఉద్యమాలలోకి వచ్చి జై కొట్టి ఎలా ఉంటుంది అని. ఎలా ఉంటుంది? ప్రళయం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయేలాగా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెత వీధింది ఎవరు? రాజధాని ఉద్యమ రైతు మహిళ. మిత్రులారా, మొత్తం విధ్వంసం. నేను సురేష్ గారిని అభినందిస్తున్నా. 2019 మే పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో కుప్పగూల్చిన ప్రజావేదిక ఇప్పటికీ ఆ శకలాలని తొలగించలా. ఎందుకు తొలగించలా? దాని నిర్మాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు వస్తూ పోతూ చూస్తూ ఉండాలని. ఇంత క్రూరత్వమా? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 53 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి జైలు జీవితంలో 72 అడుగుల ఎత్తున గోడల్లో బంధించాం, భద్రత ఉందని చెప్పని మొన్నవారు సుధాకర్ చెప్తే ఆంధ్ర రాష్ట్రం కళ్ళంట నీళ్లు పడింది. అన్ని టీవీ డిబేట్లలో బల్లలు పగిలిపోయాయి బాలకోట కొట్టే దెబ్బలకి. నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మళ్ళా విజనరీ లీడర్ని కాపాడుకొని మీ అందరి ముందుకు వచ్చింది. ఇంత విధ్వంసమా? నేను ఒక మాట చెప్తున్నా, నా సమయపాలన పాటిస్తా. మీరు దోచుకోండి, ఏమి దోచుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోండి. భూ ఖనిజాలను దోచుకోండి, భూముల్ని దోచుకోండి, ఆస్తుల్ని దోచుకోండి. కానీ మీరు చేసిన విధ్వంసం ఒకటి చెప్తున్నాను సురేష్ కుమార్ గారు, మనుషుల జీవితాలను విధ్వంసం చేశారు. నేను డాక్టర్ సుధాకర్ గారి యొక్క భార్య వల్లిక గారిని విశాఖపట్నంలో కలిస్తే ఆ తల్లి మనుషులను కలవటానికి భయపడిపోయింది. ఆ తల్లి ఈ ఆకుపచ్చని కండువా చూసి ఇతగాడి పేరు బాలకోటయ్య, టీవీలలో నా భర్త గురించి మాట్లాడతానని ఒక అవకాశం ఇచ్చింది. మనుషులు చూడాలంటే ఆ డాక్టర్ని ఫోన్ చేసి వేధిస్తే ఎవరు? దీనికి కారణం ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి కాదా? ఒక ఒంగోలులో నూకానమ్మని అంగన్వాడీని చంపితే అదే చచ్చిందా? లేదు వెంకటేశ్వర రెడ్డి అన్నా ఇంకోసారి టాటా రాలే. ఎవరు దీనికి కారణం? 4 బిడ్డలతో అబ్దుల్ సలాం పాణ్యం రైలు పట్టాల మీద పట్టుకొని, నానా నేను సావను నాన్న, 12 ఏళ్ల కూతురు నేను వెళ్ళిపోతాను నాన్న అంటే పట్టుకొని, అమ్మ నువ్వు వెళ్ళిపోతే నీకు అన్నం ఎవరు పెడతారే, బడికవుడు పంపిస్తాడు, చదువుడు చెప్పిస్తాడు, రా చచ్చిపోవాలన్న ప్రభుత్వం పరిపాలన ఎప్పుడైనా చూశారా మీరు? 16 మంది ముఖ్యమంత్రులు ఏలుబడిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అవశేష ఆంధ్రప్రదేశ్ కానీ విధ్వంసం అంటే పుస్తక రచన చేసిన ముఖ్యమంత్రి పరిపాలన ఎప్పుడైనా చూశారా? ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి సాధించింది ఇది. నేను చెప్పటల్లా మద్యం ద్వారా 1,50,000 కోట్ల రూపాయలు విక్రయాలు చేశారని, ఇసుక అమ్మకాల ద్వారా ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు అమ్మాడని నేను చెప్పడంలా, విద్యుత్తు ఛార్జీల ద్వారా 8 రకాల ఛార్జీల ద్వారా ఏటా 50,000 కోట్ల రూపాయలు మన మీద భారం వేశాడని నేను చెప్పడంలా,
ఈ రాష్ట్రంలో గంజాయి దొరుకుతుందని నేను చెప్పడంలా, డ్రగ్స్ దొరుకుతుందని చెప్పడంలా, కోవిడ్లో మరణాలు ఎన్నో కూడా లెక్క పెట్టలేకపోయామని చెప్తే నేను చెప్పడంలా. ఏం చెయ్యాలి రాష్ట్రం కాపాడాలంటే 28 రాష్ట్రాల ముందు నవ్వులు పాలయ్యి రాజధాని లేకుండా ఈ దేశం కనిపించే విధంగా ఒక్క మాటతో 34,340 ఎకరాలు ఇచ్చిన ఈ దివంగత తల్లులకు మనం ఇచ్చే పరిష్కారం ఏంటి? మళ్ళీ ఇప్పుడు 4వ రాజధాని అంటారంట. ఎవడో తిక్కలోడికి తలంబరాలు పోస్తే పీటల మీద కూర్చొని ఏరుకొని తిన్నాడంట. వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. పాలిస్తున్నారా, చంపేస్తున్నారా? శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు, శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు. బాధ్యత దగ్గరలో ఉంది. యుద్ధంలో మేము ఉంటాం, గెలిచి తీరాలి. ఆంధ్రుల పౌరుషాన్ని కాపాడుకోవాలి. ఏది పోగొట్టుకుందో రాష్ట్రం, మళ్ళీ ఇటువంటి పాలకుడు తెలుగు నేల మీద కనిపించకూడదు. నా తోటి మిత్రుడు సురేష్ కుమార్ గారికి, ఒక దళిత బహుజన కులాలకు చెందిన బాలకోటకి ఇంత అపూర్వమైన వేదిక మీద ఒక చిన్న అవకాశం కల్పించిన నా తోటి జర్నలిస్ట్కి నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాట్లాడాలి ప్రజలారా, నాయకులతో వాళ్ళు మాట్లాడాలి. నేను ఒక మాట చెప్తున్నా, రాముడంటే రావణాసురుని చంపడమే కాదు, పాదం తోకితే రాతిగా మార్చినోడు రాముడు, శబరి ఇచ్చిన దూరపాలన తిన్నోడు రాముడు. కాబట్టి ధర్మపాలన. కృష్ణ భగవానుడు అంటే కుచాలుడు తెచ్చిన అటుకుల్ని అంతే ఆప్యాయంగా తిన్నవాడు. పాలకులకు ఆ ప్రేమ ఉండాలి, ప్రజల పట్ల ఆ నీతి ఉండాలి. అలాంటి యుద్ధం జరగాలి. గెలిచి తీరుతాం, ఈ రాష్ట్రాన్ని మార్చుకొని తీరుతాం. నాకు ఇచ్చిన అవకాశానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై అంబేద్కర్. థ్యాంక్ యూ బాలకోటయ్య గారు. ఇందాక ఆఫీస్ నుంచి వస్తుంటే రామకృష్ణ గారు అడిగారు, 2 నిమిషాలు మాట్లాడమంటావు అన్నారు. నాకు బుద్ధి లేక 10 నిమిషాలు అన్నాను. నన్ను నేను సవరించుకుంటున్నాను. ఆయనకే 5 నిమిషాల సూత్రం వర్తిస్తుంది. పైగా క్రమశిక్షణ గల పార్టీ నాయకుడు కాబట్టి ఆ క్రమశిక్షణ పాటిస్తారు ఆయన. సభకు నమస్కారాలు. నేను అందరికంటే ముందుగా మన పుస్తక రచయితకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒకటేమో ఆయన పుస్తకం రాసినందుకు, రెండోది ఏమంటే ఈ మీటింగ్కి పెట్టి నన్ను కూడా పిలిచినందుకు. కారణం ఏమంటే ఈ అమరావతి రాజధాని సమస్య వచ్చినప్పటి నుండి ఫస్ట్ మీటింగ్ విజయవాడలో అందరికీ తెలుసు, వేదిక కళ్యాణ మంటపంలో జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, నన్ను, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు పోలీసులు అనవసరంగా. ఆ రోజు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కలిసి అన్ని పోరాటాల్లో కలిసి తిరుగుతున్నాం. కానీ ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అంత మాతో కలవడంలే. ఆయనకు అభిమానమే ఉంది కానీ పాపం కలవడంలే మాతో, దూరంగా ఉంటున్నారని ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాం. కాబట్టి నేను సురేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు చెప్తా ఉన్నా. తర్వాత రెండోది, ఈ పుస్తకంలో మీరు కూడా చదువుతారు, చాలామంది చదవాలేదు. నేను ఇంతకుముందు చంద్రబాబు గారికి కూడా చెప్తా ఉన్నా, అసలు ఈ పాపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పాపాలు చాలా మర్చిపోయినాడు. దానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు మేము కూడా చాలా మర్చిపోయినాం. కానీ ఆ పుస్తకంలో ఈ సురేష్ కుమార్ గారు ఒక గెజెట్ రాసినట్టు రాశాడు. ఏ చిన్నది కూడా వదిలిపెట్టాలి. ప్రత్యేక హోదా మొదలుకొని గుంటూరులో అది శంకర్ విలాస్ ఆమె పెద్ద ముందే రంగనాయకమ్మ, ఆమెను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసింది కూడా రాశారు. ప్రతి చిన్నది పెద్దది ఒక్కటి కూడా మిస్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి పదవి పోయిన తర్వాత ఆయన కూడా ఈ పుస్తకం చదువుకుంటే నేను ఎంత పాపాత్మను రా అనుకుంటాడు. ఇప్పుడు చదువుకోడు, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు అవన్నీ ఉన్నాయి.
పదవి పోయిన తర్వాత ఖచ్చితంగా చదువుకుంటాడు, చదువుకున్న తర్వాత ఖచ్చితంగా అనుకుంటాడు, ఒరే నేను ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో ఇన్ని పాపాలు చేశాను అనుకుంటాడు. ఓకే, అది మాది వాళ్ళు చేయాల్సిన పని, మాది కాదు అది. నేనేమన్నానంటే ఇవాళ నేను ఎక్కువ ఉపన్యాసం చెప్పొద్దని చెప్తాను. నేను ఒక్క మాటలో చెప్తాను. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఎట్లా పరిస్థితి ఉంది, ఎన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి, స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఎందుకు లేదు అనే దానిపైన ఇటీవల మన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు చెప్పారు. అమరావతి రాజధాని కోసం పోరాడినందుకు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిలదీసినందుకు, నా వెంటబడ్డారు, నన్ను హెరాస్ చేశారు, ఆ రకంగా ఇవాళ నేను ఈ రాజకీయాలు మానుకుంటా ఉన్నాను, నేను నా వ్యాపారాలు చూసుకుంటాను. ఎవరు ఈ మాట అన్నది? ఇవాళ గల్లా జయదేవ్. చాలామందికి వాళ్ళ కుటుంబం గురించి కూడా చెప్పాలి. ఇక్కడ దాదాపు 15,000 మందికి వారు ఉద్యోగాలు ఇచ్చారు, వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు నడుపుతూ ఉన్నారు. పైగా వెల్ రెడ్ పర్సన్. వారి కుటుంబం కూడా చాలా, కుటుంబం అంటే వారి మదర్ గురించి ఎక్కువ మందికి తెలుసు, కానీ వారి మదర్ కంటే వాళ్ళ ఫాదర్ గల్లా రామచంద్ర నాయుడు నాకంటే ఎక్కువ చంద్రబాబు గారికి తెలుసు. ఆయన జెంటిల్మెన్. ఆయన ఒక రెప్యుటేషన్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తి ఇవాళ నేను రాజకీయాలు చేయలేను అనే ఒక దుస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉందంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుతో తలవించుకోవాల్సింది మరొకటి ఉందా అని నేను అడుగుతాను. పక్కా బ్లాక్మెయిలింగ్, ప్రతిదాన్ని బెదిరిస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి ఏమో సిఐడిని బట్టి పంపిస్తావు. ఢిల్లీలో వాళ్ళని ఒకేసారి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, మామూలులను కాదు, మంత్రులను, ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను అందరూ టార్గెట్ చేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులున్న వ్యక్తి ఇవాళ నేను రాజకీయాలు చేయలేను అనే ఒక దుస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉందంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుతో తలవించుకోవాల్సింది మరొకటి ఉందా అని నేను అడుగుతాను. పక్కా బ్లాక్మెయిలింగ్, ప్రతిదాన్ని బెదిరిస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి ఏమో సిఐడిని బట్టి పంపిస్తావు. ఢిల్లీలో వాళ్ళని ఒకేసారి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, మామూలులను కాదు, మంత్రులను, ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను అందరూ టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేసిపోయాడు. ఇంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అందరికీ తెలుసు, అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చిన వాడు. సమన్లు ఇస్తూ ఉన్నారు, జైల్లో వేస్తామంటా ఉన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా అందరూ చాలా 1 year, ఫర్ ద పాస్ట్ 1 year ఈజ్ ఇన్ జైల్. వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమం జరిగితే 3 రోజులు బెయిల్ ఇచ్చారు, 3 days బెయిల్. ఏమయ్యా ఆయన పైన నేరము? 100 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ చేశాడు. 100 కోట్ల రూపాయలు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ 4 ఏళ్లుగా జరుగుతూ ఉంది. దానిపై నేను కంప్లైంట్ ఇవ్వలే, కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలే, ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఇవ్వలే. సాక్షాత్ ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు ఇచ్చారు. మరి ఏం చేస్తూ ఉన్నారు? సాక్షాత్తు హోమ్ మినిస్టర్కి ఇచ్చింది ఆమె, వ్రాతపూర్వకంగా ఇచ్చింది. పైగా పురంధరేశ్వరి గారు అడ్డదిడ్డంగా మాట్లాడాము కాదు, ఒక పద్ధతిగా ఒక ఫైల్ తీసి టైప్ చేసి తీసుకొని పోయి ఇచ్చింది. 100 కోట్ల రూపాయల స్కామ్కేమో 1 year జైల్లో పెడతావా? అదే రకంగా జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి 1000 ఏళ్ళు జైల్లో పెట్టాలి. ఇక్కడ 1000 years.
కానీ ఆయన ఏమనవా, విచారణ కూడా చేయవా? కాబట్టి ఏమంటే వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని బెదిరిస్తూ ఉన్నారు, భయపెడతా ఉన్నారు. మారాలి, మారి తీరాలి. ఇలాంటి పనికి మాలిన రాజకీయం అవసరమా నేను అడుగుతా ఉన్నా. ధైర్యంగా మాట్లాడలేని రాజకీయం అవసరమా నేను అడుగుతా ఉన్నా. ప్రజల్లో మార్పు రావాలి, అందరిలో మార్పు రావాలి. నేను ఒక్క విషయం చెప్పి ముగిస్తా. మనకు ఇంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. జగన్మోహన్ 2019 ఎన్నికల్లో పదే పదే చెప్పాడు, నాకు ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు కావాలి, ప్రత్యేక హోదా సాధిస్తానన్నాం. ఇవాళ నీకు 30 మంది ఎంపీలు ఉన్నారు, అందరూ నీకే ఉన్నారు. మొన్న కూడా 3 నీకే అయినారు. రాజ్యసభలో, లోక్సభలో అందరు నీకే ఉన్నారు. పోన్లే ప్రత్యేక హోదా సాధించకపోతే మనే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే కనీసం ఎంపీలు పోయి ఒక్క అర్జీ ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా. అర్జీ. ఈ 30 మంది ఎంపీలు పోయి ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర కానీ, రూమ్ దగ్గర కానీ, గేట్ దగ్గర నిలబడి ఒక అర్జీ ఇవ్వడానికి కూడా చేతగాని దద్దమ్మలు ఈ రాష్ట్రానికి ఎంపీలుగా అవసరమని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి వెధవల వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని అడుగుతా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి, రాజకీయాల్లో మార్పు తేవాలి, ధైర్యంగా స్వేచ్ఛగా మాట్లాడే ఒక హక్కు కలగాలి. అంబేద్కర్, మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రాజ్యాంగాన్ని అయితే మనకు ప్రసాదించాడో దాన్ని వాళ్ళ తుంగలో దొక్కుతా ఉన్నారు. భయపడే పరిస్థితులు ఇచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళు భయపడిపోతా అన్నారు. నేను అందరికి తెలుసు కాబట్టి నేను చెప్పదలుచుకోలే. ఈవెన్ జ్యుడిషియరీని కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నావు. ఈవెన్ జ్యుడిషియరీని 17A కేసులో నువ్వు అన్ని రోజులు పెండింగ్ పెట్టి చివరిలో బెంగాల్ నుంచి వచ్చిన జడ్జికేమో ఒకటి కనపడుతుంది, గుజరాత్ నుంచి వచ్చిన జడ్జికి ఇంకోటి కనపడుతుంది. అయినా ఆయన బయట ఉన్నాడు. ఇవాళ మన ఆంధ్రాకు సంబంధించిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా 8 ఏళ్లుగా నాగపూర్ జైల్లో ఉన్నాడు. అవిటివాడు ఆయన, కాళ్ళు లేవు, జైల్లో ఉన్నాడు. హైకోర్టులో ఆయన నిర్దోషం తీర్పు వస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. ఎంత దుర్మార్గం అంటే ఫర్ ద పాస్ట్ 1 year, సంవత్సర కాలంగా ఆ కేసు విచారణకు జడ్జి గారి బెంచ్ మీదకి రాదు. ఇలాంటి పరిస్థితులు మారాలి, మారి తీరాలి. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి. ఏదేమైనా సరే సురేష్ కుమార్ లాంటి జర్నలిస్టులు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా రాజకీయ నాయకులు, మేధావులు మనం కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా సాగనంపడానికి అందరూ కూడా సిద్ధం కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఈ సభలో చాలా తక్కువ మంది మిగులుతారు. అందుకని తన గొడవ ఏమిటో సురేష్ కుమారు ముందు చెప్పుకుంటారు. సభకు నమస్కారం. ఈ ఎన్నికల తరుణంలో ఏమాత్రం తీరిక లేకుండా వారి వారి పార్టీ కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉండి కూడా ఈ సభకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మిగిలిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతాభివందనాలు. నేను నిజానికి చెప్పేదేమి లేదు, ఎందుకంటే నేను చెప్పదలుచుకుందంతా ఆ పుస్తకంలో రాశాను. మీరందరూ చదవచ్చు, చదవకపోవచ్చు కూడా. క్రిస్ప్గా ఓ 4 ముక్కలు రాసుకొని తెచ్చాను, ఎందుకంటే మా రామారావు
మిత్రుడు రామారావు గారు ఊరుకోరు. ఆయన మళ్ళీ నన్ను మందలిస్తాడు. క్లుప్తంగా మీకు చెప్తాను. నేను జర్నలిస్టును. 40 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. జర్నలిజం ఎందుకు చేయాలో అందుకు మాత్రమే చేస్తూ వచ్చాను, చేస్తున్నాను. జర్నలిస్టు వార్త రాస్తాడు, చూపిస్తాడు. ఫలానా సంఘటన జరిగింది అని రాయడమో చూపించడం వార్త. అయితే దానితోనే జర్నలిస్టు పని పూర్తయినట్టు కాదు. ఆ జరిగిన దానికి సందర్భం, కాంటెక్స్ట్ జోడించాలి. అది జర్నలిస్టు పని. అలా జోడించడంలో జర్నలిస్టు ఎలా వ్యవహరించాలి, దేనికి కట్టుబడాలి, ఆ సంఘటనకు సంబంధించిన ఆ ఎక్స్ అనే వ్యక్తి ప్రయోజనానిక, లేక ఆ ఎక్స్ ప్రత్యర్థి మరో వై ఉంటే ఆ వై ప్రయోజనానిక, దేనికి కట్టుబడి ఉండాలి? కట్టుబడాల్సింది వీళ్ళెవరికీ కాదు, ప్రజా ప్రయోజనానికి. జర్నలిజం పరమావధి ప్రజా ప్రయోజనం. నేను దానికే కట్టుబడ్డాను. నాకు జర్నలిజం నేర్పిన వారు ఆ మాటే చెప్పారు, నేను జర్నలిజం నేర్పిన వారికి ఆ మాటే చెప్పాను. అయితే ఇక్కడే ఈ సందర్భం జోడించడం దగ్గరే తేడా వస్తున్నది. రకరకాల వక్రీకరణలతో ప్రజలను వంచడం జరుగుతున్నది. ఈ వక్రీకరణలను అర్థం చేసుకునే అవగాహన సామాన్య ప్రజలకు ఉండకపోవచ్చు. ఆ భరోసాతో నిర్భయంగా ఇష్టానుసారం వక్రీకరణలకు పాల్పడుతున్నారు. ప్లీజ్ సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రజలకున్న హక్కును కాలరాస్తున్నారు. సమాచారం అంటే సరైన సమాచారం, గాలి పోగేసిన సమాచారమో మసిపూసి మారేడుకాయ చేసిన సమాచారమో కాదు. నిజానికి ఇది ఈ మధ్య కొత్తగా పుట్టిన జాడ్యమేమీ కాదు. ఈ చెడు కొంతకాలంగా ఉన్నదే. అయితే ఇటీవల కాలంలో ఇది మంచిని డామినేట్ చేసే స్థాయికి పెరిగింది. ఏకంగా వక్రీకరణల ఫ్యాక్టరీలే పుట్టుకొచ్చాయి. వాటిలో విచ్చలవిడిగా ఉత్పత్తులు జరుగుతున్నాయి. వీటి లక్ష్యం ప్రజలను వంచడం. ఒకప్పుడు వార్తకు పవిత్రత ఉండేది. న్యూస్ ఈజ్ సేక్రెడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ అనే మాట మీలో చాలామంది వినే ఉంటారు. విషాదం ఏమిటంటే ఇప్పుడు ఆ న్యూస్కు, ఆ వార్తకు పవిత్రత లేకుండా పోయింది. దానికి కూడా చేటు వచ్చి పడింది. మీడియాను ఫోర్త్ ఎస్టేట్ అన్నారు. ముక్కాలిపేట అయితే ఏమాత్రం బెసిగినా కింద పడుతుంది. దానికి 4వ కాలు ఉంటే సుస్థిరత చేకూరుతుంది. దేనికి సుస్థిరత? ప్రజాస్వామ్యానికి సుస్థిరత. ప్రజాస్వామ్యం మనుగడలో మీడియా ప్రాముఖ్యత ఏమిటో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటి మీడియా వార్తలను, వార్తా కథనాలను సొంత ఎజెండా ప్రకారం ఇష్టానుసారం వక్రీకరించుకుంటూ పోతే ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేది ఎవరు? వాస్తవ పరిస్థితులపై అవగాహన లేకుండా ప్రజలందరూ సరైన నిర్ణయం తీసుకోగలరా? అలా తీసుకోలేని పరిస్థితులు స్వయంగా మీడియానే కల్పించడం నేటి విషాదం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2018లో అధికారం చెలాయించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అందిస్తున్న పాలన ఈ రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న పాలన కాదు అని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అధికారం పరమావధిగా, ఆ అధికారం నిలుపుకోవడం అంతిమ లక్ష్యంగా సాగుతూ వచ్చిన పాలనది. ఈ పాలనలో ప్రకృతి వనరుల దోపిడీకి అడ్డుకట్ట అన్నది లేకుండా పోయింది. పాలకులలో జవాబుదారీతనం అన్నది కలికానికి కూడా దొరకకుండా పోయింది. ఈ తరహా అరాచక పాలనను ప్రశ్నించిన ప్రతిపక్షాలకు అనునిత్యం సంకెళ్ళు తప్పలేదు. వారికే కాదు, సోషల్ మీడియాలో స్వతంత్ర భావాలు వ్యక్తం చేసిన సామాన్య ప్రజలకు కూడా కేసులు పెడితే తప్పలేదు. ప్రశ్నించిన పాపానికి కటకటాల వెనక్కి వెళ్ళడం అంటే మనం ఏ రకమైన పాలనలో ఉన్నట్లు. పాలనా యంత్రాంగంలో భాగమైన ప్రతి వ్యవస్థను ఈ ప్రభుత్వం ధ్వంసం చేసింది. హద్దులెరుగని ఈ విధ్వంసంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రజల హక్కులకు దిక్కు లేకుండా పోయింది. ఈ విధ్వంసకాండను నేను నా దృక్కోణం నుంచి ఈ కాగితంపై పెట్టాను. ఈ విధ్వంసకాండకు నాకు తోచని రీతిలో సందర్భం జోడించి ఈ పుస్తక రూపంలో మీ ముందు ఉంచాను. సందర్భం జోడించడంలో ఎప్పటిలాగే నేను ప్రజా ప్రయోజనం అనే గీటురాయికి కట్టుబడ్డాను. ఈ ప్రయత్నంలో నేను ఏ మేరకు కృతకృత్యుడను అయ్యానో
నా ప్రయత్నంలో నిజాయితీ ఉందో లేదో నిర్ణయించాల్సింది మీరు. మీకోసమే ఈ ప్రయత్నం. పుస్తకం చదివి మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా తెలియజేయండి. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్. ఏ నిబంధనకైనా సరే కొన్ని సడలింపులు ఉంటాయి. 5 నిమిషాల సడలింపు ఇక్కడితో ముగిసింది. ముందు చంద్రబాబు నాయుడు గారు పుస్తకం ఆవిష్కరించి తొలి ప్రతిని పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మాట్లాడతారు. గారిని మాట్లాడాల్సిందిగా కోరు. సభాధ్యక్షులు శ్రీ ఆర్వి రామారావు గారికి, ఈ పుస్తక రచయిత సీనియర్ పాత్రికేయులు శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారికి, సిపిఐ నాయకులు శ్రీ రామకృష్ణ గారికి, పోతుల బాలకోట గారికి, శివారెడ్డి గారికి, ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, వేదిక పైనున్న పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం నాయకులకి, పెద్దలకి, మహిళలకి, అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ, నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. కొద్ది కాలం క్రితం విధ్వంసం రచయిత శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారు ఈ పుస్తకం నాకు పంపినప్పుడు
కొంత మొత్తం చదవలేదు కానీ ఒక 40 నుంచి 50 పేజీలు చదవడం జరిగింది. ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఒక రచయిత ఏ ప్రయోజనాలను ఆశించి రాశారు, ఎవరి పక్షాన్ని నిలబడి రాశారు అని నాకు ఆయన ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది. కానీ చదువుతుంటే నాకు ఒకటే అనిపించింది, ప్రజల పక్షాన్ని వహించి రాశారు ఈ పుస్తకం. చదివిన మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది ఈయన ఎవరి పక్షం తీసుకోలేదు. ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా, ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు. సహజంగా కొన్నిసార్లు ఇంక్లూడింగ్ నేను చాలా కాలం క్రితం 90s ఎంజే అక్బర్ రాసిన రైట్ ఆఫ్టర్ రైట్ అనే పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత ఆయన ఒక చిన్న పక్షపాత ధోరణి కనిపించింది నాకు ఆ పుస్తకంలోనే. ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో సంపూర్ణంగా ఒక హోలిస్టిక్ ఒక సమగ్రంగా లేదనిపించింది. సో ఇలాంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను, చదివాను పుస్తకాల్లో. కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా చాలా ఎక్కడ కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాశారు ఈ పుస్తకాన్ని. ఈరోజు ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలు ఉన్నా, చాలా ఊర్లకి వెళ్ళాలనుకుని ప్రత్యేకమైన ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఈరోజు ఈవినింగ్ 15వ తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చానంటే నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న గౌరవం నన్ను ఈ రోజున సభకు వచ్చేలా చేస్తుంది. ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా భాగం ఏదో నేను ఒక అతిథిగా రాలేదు. ఈ పుస్తకంలో పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను. నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని, కొన్ని పరోక్షంగా చూసిన వాడిని. విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం, కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టింది ప్రభుత్వం. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది. మొదటి నుంచి నేను ఇదే చెప్తా ఉన్నాను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం. ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి, ఓటు అనేది ఎందుకు చీలకూడదు, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి. నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనడానికి. ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎవరన్నా సరే నాకు చాలా బాధ కలిగింది, ఎలక్షన్లు అయిన వెంటనే ముందు కూల్చివేతలతో మొదలైతే అమరావతి రైతాంగం మీద, రైతుల మీద దాడి జరిగినప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు మా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దెబ్బలు చూపిస్తూ ఉంటే గుండె కరిగిపోయింది, గుండె చెదిరిపోయింది ఆ బాధకి. ఆడపడుచుల మీద ఎన్ని రకాలుగా అగాయిత్యాలు చేసి పోలీసులు హై హ్యాండెడ్ బిహేవియర్ చాలా చాలా బాధ కలిగించింది. ఈరోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం. కానీ మీరు ఊహించుకోండి, 2019 నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం, అది అసలు కాలం తెములుద్దా అనిపించేది. వీరి దాష్టీకానికి అసలు మనం తట్టుకోగలమా అనిపించేది. ఇలాంటి ప్రతి చోట ప్రతి ఒక్కరూ అనుభవించిన బాధని ఈయన ఇన్ని 700 పేజీలు పైచిలుకున్న ఈ పుస్తకంలో ప్రతి సంఘటనని చాలా అందంగా దీన్ని తీసుకొచ్చారు, ఉదహరించారు. ఈ పుస్తకం భారతదేశానికే, ముఖ్యంగా ప్రతి పాలకులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తూ ఉంది. ఒక నిజమైన జర్నలిస్ట్, ప్రజాక్షేమాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్ట్ రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది. ఇలాంటి పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారికి కూడా
ఇది భవిష్యత్తులో దీన్ని ఒక టచ్ స్టోన్, ఒక గీట్రాయిలా తీసుకుంటారు ప్రతి జనసేన అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. జనసేన తరపున మాటిస్తా ఉన్నాను. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజాక్షేమాన్ని కాంక్షించే ఒక వ్యవస్థలో భాగస్వామ్యం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఆలపాటి సురేష్ కుమార్ గారికి, అలాగే సభాధ్యక్షులు శ్రీ పివి రామారావు గారికి, ఆర్వి రామారావు గారికి ఒకే ఒక మాట చెప్పి కొన్ని 2 వాక్యాలు చెప్పి ముగిస్తాను. ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది, 33,000 మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్లే అదృశ్యం అయిపోయారని నేను అన్నానంట. వారికి వివరణ ఇస్తున్నాను. నేను చెప్పింది మీరు డేటాబేస్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటు వెళ్ళిపోయింది. అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఎప్పుడు అనలేదు. వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది, కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు. అది ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాం. మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు. 33,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమైతే ఆయన అయితే చెప్పారు. ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చింది, అప్పుడు అందరూ నమ్మారు. ఈ రోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి నన్ను కానీ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆయన తిట్టడం తప్ప, మా ఇద్దరిని తిట్టడం తప్ప అతనికి వేరే పని లేదు. అలాగే ఆర్వి రామారావు గారు కూడా మీరు ఒకసారి జగన్కి మీరు క్లాస్ వార్ గురించి ఒక చిన్న పాఠం తీసుకోవాలి. ఆయనకి ఇన్ని ఇసుక రీచ్లు ఉంటే అనేక సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి మండల స్థాయి వ్యక్తులు చాలామందికి ఉపయోగపడే ఒక ఇసుక రీచ్ల్ని ఆయన ఒక కంపెనీకి దారాదత్తం చేసిన వ్యక్తి. ఒక కంపెనీకి దారాదత్తం చేసిన వ్యక్తి ఈ రోజున క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. ఎంటైర్ మైనింగ్ని కొద్దిమందికి అసలు దాదాపు ఈ పుస్తకంలో చెప్పిన 2,600 కోట్ల ఎంతో పైచిలుకు అన్యాయం జరిగింది, ట్యాక్స్ రూపంలో రావాల్సింది కేవలం కొద్ది కంపెనీలకి కలెక్షన్ కంపెనీలు కట్టుబెట్టారని చెప్పిన ఇది కూడా ఉదహరించారు మన సురేష్ కుమార్ గారు. ఇలాంటి కోకలలు. సో క్లాస్ వార్ గురించి ముఖ్యమంత్రి జగన్కి చాలా బలమైన పాఠం భవిష్యత్తులో తీసుకుంటాం. జగన్ మర్చిపోకు. ఏ అమరావతినైతే, ఏ ప్రజలనైతే, ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారో, ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారో, జీవితాలని చిన్న భిన్నం చేశారో గుర్తుపెట్టుకోండి జగన్. భవిష్యత్తుని మేము మిమ్మల్ని కాలర్ రాస్తాం, గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు చిన్న ప్రకటన. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఈ పుస్తకం రచయిత ఆలపాటి సురేష్కి చిరు సత్కారం ఉంటుంది. అది కూడా జరిగేదాకా మీరు ఇప్పటిదాకా చూపిన ఓపిక ప్రదర్శించండి. చంద్రబాబు నాయుడు గారు. గౌరవనీయులు జనసేన అధినేత ఈరోజు సైలెన్స్ మిత్రులు, మనందరం బాధితులమే.
ఎవరైతే మీరు చెప్పి దళితులు బాధితులే, అమరావతి రైతులు బాధితులే, పవన్ కళ్యాణ్ గారు బాధితులే, నేను బాధితుడినే. రేపో ఎల్లుండో ఆలపాటి సురేష్ కుమార్ కూడా బాధితుడే. గౌరవనీయులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, సభాధ్యక్షులు గౌరవనీయులు ఆర్వి రామారావు గారు, సిపిఐ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు రామకృష్ణ గారు, అమరావతి ఉద్యమానికి అధ్యక్షులు, రాష్ట్ర ఉద్యమ అధ్యక్షులు శివారెడ్డి గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు, పోతుల బాలకోటే గారు, ఈ పుస్తకాన్ని బ్రహ్మాండంగా ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఈ పుస్తకాన్ని గురించి బాగా పోడారు, వాస్తవాలు చెప్పారు. కానీ ధైర్యంగా ముందుకొచ్చి 5 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు జరిగినట్టు చెప్పిన ఏకైక వ్యక్తి ఆలపాటి సురేష్ కుమార్ గారు. పేరు కూడా మనం చూస్తే ఈ పుస్తకం పేరు విధ్వంసం. ఇది కేవలం పుస్తకం కాదు, ప్రభుత్వాన్ని సమాజాన్ని దగ్గరగా గమనించిన ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ధర్మాగ్రహం. అనేక పుస్తకాలు రాస్తూ ఉంటారు, రాస్తున్నారు కూడా, రాశారు, రాయిపోతారు కూడా. మనం కూడా చాలా పుస్తకాలు చదువుతూనే ఉంటాం. కానీ సమాజ పోకడలపై, విప్లవాలపై, ఉద్యమాలపై పుస్తకాలు రాయడం మనం చూసాం. కానీ దేశ చరిత్రలో తొలిసారి పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం 40 సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను. ఒక ప్రభుత్వం, ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేయగలుగుతాడో చెప్తూ ఈ పుస్తకాన్ని రాశారు. ప్రభుత్వం టెర్రరిజంపై చైతన్యపరిచేందుకు సురేష్ గారు ఈ పుస్తకం తేవడం చాలా ఆనందం, అభినందనీయం. ఈరోజు మీరు చూస్తే 19 నుంచి జరిగిన విధ్వంసంపై, అప్రజాస్వామ్య పోకడలపై, దారుణాలపై అన్ని సంఘటనల్ని ప్రస్తావించూ ఎంతో చక్కగా ఈ పుస్తకాన్ని రాశారు. మరొక్కసారి చాలామంది చేయలేని పని ఒక రచయితగా ఆలపాటి సురేష్ కుమార్ గారు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. మనందరం కూడా వారికి ఇవ్వగలిగింది అభినందనలు. గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. ఒక జర్నలిస్ట్గా సమాజాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు. నేను రాజకీయ నాయకుడిగా రాజకీయంగా చూస్తాను, ఇంకొక నాయకుడు ఇంకొక విధంగా చూస్తారు. జర్నలిస్ట్ అయితే విభిన్న కోణాల్లో చూసే వ్యక్తి సురేష్ గారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడ లేడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితిని చలించి తెగించి ఆయన పుస్తకాన్ని రాశాడు. ప్రజలు ఎంతగానో నమ్మి గెలిపించిన ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా వంచింది, ప్రజల జీవితాలను, వ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం చేసిందో చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించారు. సమాజంపై బాధ్యతతో, రాష్ట్ర దుస్థితిని చూసి బాధతో రాశారు. వారి చూస్తే నా మనసులో ఏముందో అది చాలా స్పష్టంగా, నా మనసులోనే కాదు 5 కోట్ల తెలుగు ప్రజల మనసులో ఏముందో దాన్ని స్పష్టంగా రాసిన వ్యక్తి ఆలపాటి సురేష్ గారు. ఒక నియంత పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం అయింది. రివర్స్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైంది. సైకో పాలనలో మన బిడ్డల భవిష్యత్తు విధ్వంసం అయింది. నమ్మి అధికారాన్ని ఇచ్చినందుకు ప్రజల ఆశలు, ఆకాంక్షలు విధ్వంసమయ్యాయి. బీసీలు, దళితులు, మైనారిటీల ఆత్మగౌరవం విధ్వంసానికి గురైంది.
ఇవన్నీ చూసి సురేష్ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఒక మాటలో చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైంది, భావితరాల భవిష్యత్తు విధ్వంసమైంది. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బ్రాండ్ దెబ్బతింటే ఆ రాష్ట్రం ఏదైనా చూడండి, మీరు ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక రాష్ట్రం కానీ బ్రాండ్ దెబ్బతింటే మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి విధ్వంసం జరిగిందని చాలా స్పష్టంగా వారు చెప్పగలిగారు. 185 అంశాలు, ఆయా సంఘటనల్ని వారు ఎంత బాగా తీసుకొచ్చారంటే అంత బాగా తీసుకొచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తారంటే పరిస్థితి అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి తిట్టచ్చు, కోపంలో మాట్లాడచ్చు, పదే పదే నష్టం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైకో సైకో అని చెప్పారంటే అందులో ఎంత యథార్థం ఉందో ఒక సంఘటన. సురేష్ గారిని ఇంకొకదానికి అభినందిస్తున్నా. ఒక వ్యక్తి విధ్వంసం చేసినప్పుడు ప్రజలకు భావితరాలకు గుర్తుండే విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని అమరావతి కోసం పోరాడే మహిళలకు అంకితం చేయడం, రైతు మహిళలకు అంకితం చేయడం ఆయన నిజాయితీకి అద్దం పడుతుంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. ఒక రోడ్డు వేయాలంటే ఆ రోడ్డుకు భూమి ఇవ్వాలంటే ఎవరు ముందుకు రారు. అందుకే అనేక చట్టాలను మార్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే లిబరల్గా కాంపన్సేషన్ ఇచ్చి తద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ చేసే పరిస్థితికి వచ్చింది. దానికి భిన్నంగా 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ₹1 తీసుకోకుండా ఇచ్చారంటే అది ఇక్కడుండే ఒక విధంగా చెప్పాలంటే త్యాగం. ఎందుకు ఆ మాట అన్నానంటే ఆ రోజు ఇలాంటి దుర్మార్గుడు వస్తారు, మళ్ళా మా భూములు పోతాయి, మాకు కష్టాలు వస్తాయనుకుంటే ఆ రోజే మీరు నాకు నమస్కారం పెట్టి మా జోలుకు రావద్దని ఆ రోజే చెప్పేవాళ్ళు. కానీ ఒకటే ఆలోచించారు, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడితే మేము కూడా బాగుపడతాం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కూడా అందరూ కలిపి 35,000 ఎకరాలు ఇచ్చారు. అలాంటి మిమ్మల్ని పెట్టిన బాధ భవిష్యత్తులో శత్రువు కూడా రాకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అలాంటిది మీకు ఈ పుస్తకం అంకితం చేశారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అమరావతి దేవతల పేరు, దేవతల రాజధాని అమరావతి. ఆ రోజు అందరిని అడిగిన తర్వాత, అందరూ ఒప్పుకున్న తర్వాత అమరావతి పేరు పెడితే బాగుంటుందని అమరావతి పెట్టాం. ఒక్క విషయం మనం చూస్తే, ఒక రాజధాని, ప్రజా రాజధాని కావాలని ఆ రోజు అన్ని దేవాలయాల్లో పూజ చేసి, అన్ని మసీదుల్లో పూజ చేసి, అన్ని చర్చిల్లో పూజ చేసి, పవిత్ర దేవాలయాలన్నింటిలో పూజ చేసి, అక్కడ జలాల్ని మట్టిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. అంతమంది దేవతలు కూడా ఈ దుర్మార్గుడి చేతుల నుంచి ఈ యొక్క అమరావతిని కాపాడలేకపోయారంటే కనీసం ఆ విషయం సురేష్ గారు చెప్పగలిగారు. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అమరావతి అనేది ఏదో ఇక్కడుండే రైతుల రాజధాని కాదు, రైతులకే కాదు. అక్కడ భూమి ఉంది. ఈరోజు ఆ భూమిలో కానీ రాజధాని కట్టుంటే ఈరోజు కొన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాంతంలో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధులు కల్పించే అవకాశం ఉండేది. కనీసం అమరావతిని మనం పూర్తి చేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో నాకు బాగా జ్ఞాపకం, ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మాట్లాడుకున్నాం, వారు కూడా నాకు గుర్తు చేశారు.
ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ భూమి విలువ ₹1,00,000. హైటెక్ సిటీ కట్టిన తర్వాత కోట్ల రూపాయలు పెరిగింది, అది 100 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈరోజు ఒక్క అమరావతి కానీ ఈ 12 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు కానీ మనం చేస్తుంటే, అది ఒక షేప్కి వచ్చుంటే, మీరిచ్చినటువంటి భూమికి తగిన పరిహారం మీకు వచ్చేది. మీకు రావడం కాకుండా అమరావతి కట్టి కూడా ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మీరు భూమి ఇచ్చారు. అంటే ఆ 2 లక్షల కోట్ల రూపాయలు నాదో, పవన్ కళ్యాణ్ గారిదో, ఇక్కడుండే అమరావతి రైతులది కాదు, రాష్ట్ర ప్రజల ఆస్తి. రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశాడు. అదే అమరావతిలో బిల్డింగులు కనుక కడితే, అభివృద్ధి చేస్తే జీఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఉపాధి వస్తుంది, పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, దానిపైన ఆదాయం పెరుగుతుంది. ఈ 10 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెరిగేది. ఆ ఆదాయం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవాళ్ళం. 5 ఏళ్లుగా 3 రాజధానులు, ఇప్పుడు 4వ రాజధాని. ఆ రాజధాని మళ్ళా హైదరాబాద్కు పోవాలని మాట్లాడుతున్నారు. సిగ్గు ఎగ్గు ఉంటే మనుషులైతే, అంటే నువ్వు దేహి అని నేను వచ్చేస్తా, నాకు ఇచ్చి అంటే ఇచ్చేస్తాను సిద్ధంగా ఉన్నారంటే ప్రజలు. అంటే ఏం మాట్లాడతాడో ఆ పార్టీ అంటే ఎదురుదాడి చేస్తే, విధ్వంసం చేస్తే ఎవరైనా భయపడిపోతారనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఇప్పుడు మాట్లాడుతున్నారు, మాకు ఒక అమరావతి, హైదరాబాద్ మారికి ఒక రాజధాని కావాలి, విశాఖపట్నం మారికి ఒక రాజధాని కావాలి, లేకుంటే బెంగళూరు మారికి ఒక రాజధాని కావాలి, లేకపోతే చెన్నై మారికి ఒక రాజధాని కావాలి. మళ్ళీ 10 ఏళ్ళు అయిపోయింది, కోర్టులో కూడా మేమేం చేయలేకపోయాం. మా విధానం 3 రాజధానులు, మళ్ళా తిరిగి వస్తే 3 రాజధానులు కాదు 4వ రాజధాని కోసం పోరాడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత నీచంగా ప్రవర్తించారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పుస్తకం కూడా చాలదనిపిస్తుంది నాకు. ఆయన రాశారు కానీ పాపం విధ్వంసం కాదు ఇది. ఈ అరాచకానికి ఏ పేరు పెట్టాలని అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే నేను అన్నా ఒక సైకో విధానం అని. మామూలు వ్యక్తులు ఈ పని, మీరు ఉండేవాళ్ళు ఎవరిని అడుగుతున్నా, ఇలాంటి పనులు చేసి మళ్ళీ సమర్థించుకునే మనస్తత్వం ఎవరికైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది దీంట్లో ప్రత్యేకత. మన పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజావేదిక కూల్చి, నేను అక్కడ ఇల్లు ఆడనే ఉన్నా, సర్వ విధాలా ప్రయత్నం చేశాడు. నేను ఉండే అద్దె ఇంట్లో నుంచి నన్ను వెకేట్ చేయించడానికి 5 ఏళ్ళు ప్రయత్నం చేశాడు, కానీ ఆయన వల్ల కాలేదు. కడాన పక్కనుండే ప్రజావేదిక కూల్చి ఆ డెబ్రీస్ కూడా తీయకుండా అట్లనే పెట్టి, ప్రతిరోజు నేను దాన్ని చూసి బాధపడాలనే వ్యక్తిని ఏమనాలో మీరే ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అంటే నేను దాన్ని చూసి బాధపడాలి. నేనేమడిగాను, అక్కడ పక్కన ఒక ఇది ఉంది, ప్రతిపక్ష నాయకుడిని, దాన్ని నేను వాడుకుంటాను ఇమ్మని చెప్పి ఒక లెటర్ పెట్టాను. నాకు ఇవ్వకపోతే అది కావాలంటే ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకోండొచ్చు, కానీ నేను అడిగాను కాబట్టి అడిగిన దానికి ఏ విధంగా నేను నిరూపిస్తానని రాష్ట్రం మొత్తం చూస్తా ఉంటే, ప్రొక్లైన్స్తో రేపు ఉదయానికి దీన్ని విధ్వంసం చేయాలని చెప్పిన వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదే కాదు, ఇప్పుడే చాలామంది చెప్పారు. ఒక్క విషయం మీరు చూస్తే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, కడాన రాజకీయాల్లో ఉండే అధికారం రాదు. కానీ మా రామకృష్ణ గారు ఇప్పుడు మాట్లాడినా నా రాష్ట్రం ఇండస్ట్రీస్ రావాలని మాట్లాడతారు. ఇక్కడ ఉండే పిల్లలకు ఉద్యోగాలు రావాలని పోరాడతాం, ఉద్యమాలు చేస్తాం. అది మనందరం చేసే పని. వచ్చే ఇండస్ట్రీస్ని తరిమేసిన ఏకైక ముఖ్యమంత్రి నా సర్వీసులో 40 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి చూశాను ఈ ముఖ్యమంత్రిని. ఎక్కడెక్కడో తిరిగా నేను.
ఒక కియా మోటార్స్ తేవాలంటే సౌత్ కొరియాకు 3 సార్లు వెళ్ళా. మా సెక్రటరీని పంపించా. వాళ్ళందరికీ అవన్నీ చెప్పి ఏమేమి ఇస్తామో పోటీలో చెప్పిన తర్వాత వాళ్ళు వస్తే కియా మోటార్స్ పెడితే చిత్తూరు జిల్లాలోనే ఇండస్ట్రీ పెట్టాలి, నా జన్మభూమి రుణం తీర్చుకోవాలని, నా గడ్డ మీద ఇండస్ట్రీ పెట్టి నా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని అమర్ రాజా బ్యాటరీస్ అక్కడ ఇండస్ట్రీ పెడితే వేధించి అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణకు పారిపోయాడికి జగలిగాడంటే ఎంత దుర్మార్గుడో మీరు అర్థం చేసుకోవాలి. కడాన అమర్ రాజా బ్యాటరీస్ ఇక్కడే మీ ఎంపీనే గల్లా జయదేవ్. ఈ బాధ భరించలేక ఆ ఇండస్ట్రీ కూడా కాపాడుకోవాలి కాబట్టి రాముడు మారుగా రాజకీయాలకు విరామం ఇచ్చిన వ్యక్తి ఈరోజు గల్లా జయదేవ్. అంటే ఒక వ్యక్తిని కూడా రాజకీయాలు కూడా చేయనీయకుండా చేయగలిగాడంటే ఇంకా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు చూసుంటారు, మేమిక్కడ దృఢ సంకల్పంతో 5 కోట్ల భవిష్యత్తు ఏ విధంగా కాపాడాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు చూడాలి. కడాన అన్నా క్యాంటీన్ నాకైతే అర్థమే కావడం లేదు. ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోవాలన్నా ఆలోచించాలన్నా మైండ్ కూడా పనిచేయడం లేదు. అన్నా క్యాంటీన్ ఒక కాన్సెప్ట్. అది ఎవరైనా పెళ్లి చేసుకున్నా లేకుంటే మీ జన్మదిన సందర్భంగా కానీ 10 మందికి అన్నదానం చేయాలంటే అన్నా క్యాంటీన్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుమలలో దేవస్థానం తరపున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే అది ఈరోజు 1000 కోట్ల రూపాయల కార్పస్తో చాలామంది బుక్ చేసుకుంటున్నారు. ఒకరోజు పెడుతున్నారు, ఒక పూట పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఉచితంగా 1,00,000 మందికి ప్రతిరోజు అన్నదానం చేయగలుగుతున్నారంటే అది ఆ అన్నా క్యాంటీన్ యొక్క ప్రయోజనం. అలాంటి దాన్ని మొత్తం పేదవాడికి తిండి పెడితే అది భరించలేని ముఖ్యమంత్రి దాన్ని కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే ఎలాంటి మనస్తత్వం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో ఆ రైతులు చేసిన నేరం ఏంటి? వారు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి స్థలం ఇచ్చారు. మీరు స్థలం ఇస్తారా మీ కత్ తేలుస్తారని రోడ్డు వెడల్పు పేరుతో మొత్తం అక్కడంతా కూడా వాళ్ళు ఇళ్ళన్నీ కూల్చేశాడంటే మీరు అర్థం చేసుకోవాలి ఎలాంటి సైకో విధానమో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఒక దళితుడు మాస్క్ అడిగాడు. ఇప్పుడే మా మిత్రులు చెప్పారు, మొదటి స్టార్ట్ అయింది ఇదే. సుధాకర్ ఏమడిగాడు? నేను ఒక డాక్టర్ని, నేను కష్టపడి పనిచేస్తాను, కానీ కరోనా ఉంది, మాస్క్ ఇవ్వండి, సేఫ్గా ధైర్యంగా నా ప్రాణాన్ని కాపాడుకుంటూ అందరి ప్రాణాలు కాపాడుతానని అడిగాడు. నువ్వు ఒక దళితుడివికి నీకు ఎంత ధైర్యం వచ్చిందా? నన్ను క్వశ్చన్ చేస్తావని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడమే కాకుండా వేధించి పిచ్చివాణ్ణి చేసి కడకు పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఏమనాలి నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాలేదు. ఒక బాధ, ఒక ఆవేదన. ఇప్పుడే రంగనాయకమ్మ విషయం చెప్పారు. పాపం ఆవిడ ఏం చేసింది పాపం నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాలేదు. ఆవిడ విశాఖపట్నంలో పాలిమర్స్ యొక్క యాక్సిడెంట్ కోసం స్పందించి ఒక ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ పెట్టిన నేరానికి వెంటాడారు. కడాన వ్యాపారం చేయకుండా చేశారు. ఎప్పటి నుంచో ఉండే హోటల్ పోయింది. హోటల్ పోయిన తర్వాత వేరే వ్యాపారం చేసుకోవాలనుకున్నది. ఆ వ్యాపారం చేసుకోవాలంటే అది కూడా పర్మిషన్ లేకుండా వేటాడితే కడాన ఇక్కడ ఉండి తిండి కూడా లేదు, ఈ రాష్ట్రంలో బతకలేమని హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంకా నా జీవితంలో ఇక్కడ రాలేనని చెప్పి వెళ్ళిపోయిందంటే ఏం చెప్పాలో మీరు అర్థం చేసుకోవాలి. అదే కాదు, నంద్యాలలో వైసీపీ నేతలు వేధింపుల కోసం అబ్దుల్ సలాం ఒక వ్యక్తి, అబ్దుల్ సలాం చూస్తే ఇప్పుడు కూడా నాకు బాధేస్తుంది. వేధించారు, భయపెట్టారు. ఏం చేయాలో తెలియకపోతే కడాన చనిపోవాలనుకున్నాడు. నేను చనిపోతే నా భార్యని ఏదో చేస్తామని బెదిరించారు. నేను పోయిన తర్వాత నా భార్యను వీళ్ళు చెరబెడితే
అది నా ఆత్మ ఘోషిస్తుందనే ఉద్దేశంతో భార్యతో కూడా మాట్లాడుకొని ఆవిడ్ని కూడా ఇద్దరం కలిసి చనిపోదామని ఆలోచించారు. మన ఇద్దరం చనిపోతే ఈ పిల్లలు అనాథలైపోతారు, ఏం చేయాలని ఆలోచించి మనస్థిమితం చేసుకుని పిల్లలతో సహా నలుగురం చనిపోవాలని నిర్ణయించుకుని పిల్లలు తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ కట్టేసి ఇద్దరు కూడా రైలు కింద పడి బలవంత పనులను చేసుకున్నారంటే కెన్ యు ఇమాజిన్? అదే రాశాడు రచయిత సురేష్ గారు. అంటే మనిషి ఎప్పుడు చనిపోతారో మామూలుగా చనిపోతే పర్వాలేదు, కానీ ఇంత బలవంతపు మరణం కూడా చేసుకోగలిగారంటే ఎంత మెంటల్గా, ఎంత అగని, ఎంత ఆవేదన జరిగిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాన ఒక ఆడబిడ్డ సోదరి శీలాన్ని కాపాడడానికి అమర్నాథ్ గౌడ్ 10వ తరగతి అక్కను వేధిస్తా ఉంటే మా అక్కను వేధిస్తున్నారు ఏంటి అని అడిగి తల్లిదండ్రులకు రిపోర్ట్ చేశాడని దారుణంగా పెట్రోల్ పోసి నడి రోడ్లో చంపేశారు, కాల్చేశారు. కాల్చిన వాళ్ళు రోడ్డు మీద బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. వీళ్ళు భయపడిపోయి బయట వచ్చే పరిస్థితి లేదు. అది ఈరోజు అక్కడ పరిస్థితి. ఇలాంటివన్నీ 1-2 సంఘటనలు కాదు. ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా? రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, కడాన మీరు నేనన్నీ వదిలేద్దాం. సొంత చెల్లెలి జన్మనిచ్చిన తల్లి పైన కూడా సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో మీరే చూశారు. ఇంకేం మాట్లాడతాం? ఆ అవమానానికి నేను కూడా గురయ్యా సాక్షాత్తు అసెంబ్లీలో. ఆ రోజు చెప్పా, మళ్ళీ ఇది అసెంబ్లీ కాదు, ఇది గౌరవ సభ. మళ్ళీ ఈ సభను గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతానని బయట వచ్చా. నా జీవితంలో 24 క్లేమోర్ మైన్స్ అలిపిరి దగ్గర నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా నా కళ్ళలో నీళ్లు రాలేదు. కానీ ఆ రోజు నన్ను అవమానం చేసిన దానికి నా కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. నేను బాధపడ్డా. అది నా జీవితంలో మొట్టమొదటిసారిగా బాధపడిన సందర్భం ఏదైనా ఉంటే ప్రాణానికి బాధపడలేదు. కానీ ఈ దుర్మార్గులు చేసిన అవమానానికి నేను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్నానంటే ఒక్కసారి 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి తప్పలా. సరే, ఇటీవల జరిగిన పరిణామాలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ నేను మాట్లాడడం లేదు. ఒక దళిత డ్రైవర్ని ఎమ్మెల్సీ ఖర్చులు ఇస్తా అంత్యక్రియలు చేసుకోమని పంపించాడంటే అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి కారులో పెట్టుకొని లేకుంటే మీటింగ్లో పెట్టుకొని ఊరేగుతున్నాడంటే ఇంకే రాష్ట్రంలో ఇలాంటి సైకో అడ్డం ఉంటుందా అని అడుగుతున్నా. అది ఈరోజు జరిగే పరిస్థితి వచ్చింది. నాకు ఒక చిన్న స్టోరీ కూడా ఇక్కడ పోలీస్ ఆఫీసర్ కొంతమంది రాష్ట్రంలో కొందరికి ఉంటుంది, కొంతమంది మీకు కూడా గుర్తుంటుంది, రామకృష్ణ లాంటి నాయకులు కూడా గుర్తుంటుంది. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే ఒక సీరియస్ కిల్లర్ అతను ఐడెంటిఫై చేసుకునేవాడు. ఎక్కడన్నా ఆడవాళ్ళు ఉంటే, ఒంటరిగా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేసి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎలాంటి ప్లేస్లు ఐడెంటిఫై చేసుకున్నాడంటే, పశువులు మేపే ఆడవాళ్ళు ఉంటే ఎవరు లేని చూడడం, వాళ్ళ మీద రాళ్ళు తీసుకొని తల మీద కొట్టి అతి దారుణంగా చంపేయడం, వెళ్ళిపోవడం. ఏమైనా డబ్బులు తీసుకున్నాడా, నగలు తీసుకున్నాడంటే వాళ్ళ దగ్గర చైనున్నా ఉంగరం ఉన్నా ఏం తీసుకున్నాడు కాదు, చంపడమే ఏమంతే. రాత్రుల్లో మిడ్నైట్ ఒంటరిల్లు ఉంటే ఆ ఇంటికి పోయి ఆడవాళ్ళు చంపేసి వెళ్ళిపోయాడు. దగ్గర 30 మంది 35 మంది చంపాడు. సిరీస్ ఆఫ్ మర్డర్స్. నాకు అర్థం కాలేదు. పోలీసులు అడిగా, ఏంటి ఇవన్నీ ఎంత జరుగుతున్నాయంటే చాలా కోపపడిన తర్వాత దానికి ఎవిడెన్స్ అని కలెక్ట్ చేస్తే తర్వాత అప్పటికి
అడ్వాన్స్ టెక్నాలజీ కూడా లేదు, ఫింగర్ ప్రింట్స్ అవన్నీ లేవు, ఫారెన్సిక్ ఎవిడెన్స్ లేదు, అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తే అతను నోన్ కన్విక్ట్ తిరుపతిలోనే ఉన్నాడు. అతన్ని ఒక కోర్టు తీసుకుపోయారు, పారిపోబోతే అక్కడి నుంచి పోలీసులు ఎన్కౌంటర్ అయి జరిగాయి, అతను చనిపోయాడు. అంటే నాకు ఇప్పుడు కూడా అర్థం కాంది, అతను ఎప్పుడూ ఆయన జీవితంలో జరిగిన సంఘటనతో మహిళలపైన ద్వేషం పెంచుకొని మహిళల్నే ఏమిగా పెట్టుకొని చంపుకుంటూ వచ్చాడు. ఆ విధంగా కడాన అతను కూడా ఇదయ్యాడు. కానీ ఒక సైకో ప్రవర్తన ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తారో అదొక ఉదాహరణ. ఇప్పుడు ఇతనేంటంటే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు. అతనికి సంపాదనే ధ్యేయం. ఎవరు అడ్డం వస్తే వాళ్ళు పవన్ కళ్యాణ, చంద్రబాబు నాయుడు, లేకుంటే సురేష, లేకుంటే ఇంకొక వ్యక్తి నిమిత్తం, దానికి నిమిత్తం మాత్రం మనం అందరం ఆయన ఇష్ట ప్రకారం చేసుకొని వెళ్ళిపోతాడు. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి కాదు, మద్యం, ఇసుక, మైనింగ్, ఈ రాష్ట్రంలో ఏది దొరికితే దాన్ని మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంత క్రూరంగా ఉంటారని. మైనింగ్లో పలమనేరులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. కోలార్ నుంచి ఒక అతను మైనింగ్ చేస్తాడు, అక్కడ క్వారీస్ చేస్తాడు. మొత్తం నాకు ఇమ్మన్నాడు, ఇది లేని పరిస్థితులు ఇచ్చేశాడు. వాడుకున్నాడు, అతనికి ఏం ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత కరెంటు బిల్లు కూడా కట్టకుండా ఒక 35 లక్షల రూపాయల బిల్లు ఇతనికి పంపించాడు. అరే నువ్వే పని చేసుకున్నావు, అది కట్టకుండా నాకు ఇస్తావేంటంటే, ఇవ్వకపోతే నిన్ను అరెస్ట్ చేస్తావంటే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి బాధితులు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఊర్లో ఉన్నారు, ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నారు. అది ఈరోజు రాష్ట్రంలో జరిగిన పరిస్థితి. ఆ కొండే మంత్రి ఈరోజు మనం చూస్తుంటే ఒక్కరిద్దరు కాదు, మంత్రులు కూడా చూస్తామంటే, ఎమ్మెల్యేలు కూడా చూస్తామంటే ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. మీడియా ఉన్నారు, మొదటి బాధితులు మీరే. 2430 తీసుకొచ్చాడు. పాపం ఎక్కడికక్కడ మీడియా కూడా సైలెంట్ అయ్యారు. తిరుగుబాటు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు కూడా మా క్లబ్లో చేరే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా మొత్తం నిన్న మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోవాలా, భీమవరం పోవాలంటే హెలికాప్టర్కి పర్మిషన్ లేదు, మీరు రావడానికి వీలు లేదు. రేపు నేను పర్చూర్లో మీటింగ్ పెట్టాను, నేను మీటింగ్ పెట్టడానికి వీలు లేదు. కెన్ యూ ఇమాజిన్ దిస్? మేము ఈరోజు మీటింగ్ కూడా పెట్టుకోలేని పరిస్థితులు మేము ఉన్నామని మేము చెప్పుకునే పరిస్థితికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, 5 కోట్ల మందికి ఈరోజు ప్రజలకు ప్రభుత్వమే ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం, ఎవరైనా అల్టిమేట్గా ఒకటి వస్తే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం. కానీ ప్రభుత్వమే సమస్య అయితే ఎవరి దగ్గర పోతాం నాకైతే అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఇవన్నిటికి కూడా కారణం ముఖ్యమంత్రి విపరీత మానసిక ధోరణి వల్ల, ఆయన మానసిక ఆరోగ్యం వల్ల మనకి ఈ సమస్యలన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ పుస్తకం రాసిన తర్వాత మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు చేసే వ్యక్తులు నేరస్తులైతే, వాళ్లే పాలకులైతే ప్రజలు భయపడిపోయే పరిస్థితికి వస్తారు. భయపడిన తర్వాత బానిసలయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే అడుగుతున్న, రాష్ట్రంలో ఈరోజు ఈ పుస్తకం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా చెడుని పూర్తిగా నివారించడానికి నడుం కట్టాల్సిన అవసరం ఉంది. కులం, మతం, ప్రాంతం, వర్గం అని లెక్కలేస్తే కుదరదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనందరం కులాలకు, మతాలకు,
ప్రాంతాలకు అతీతంగా చైతన్యం కావాలి. ఈ రాష్ట్రంలో సమర్థవంతమైన యువత ఉంది, సహజ వనరులున్నాయి, పుణ్య నదులున్నాయి, సముద్ర తీర ప్రాంతం ఉంది, బంగారు బండే పొలాలున్నాయి, బంగారు పండించే రైతాంగం ఉన్నారు. కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ రాష్ట్రం ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పుట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోయి బ్రహ్మాండంగా అక్కడ రాణిస్తున్నారు. ఇక్కడ పుట్టిన వాళ్ళు వేరే దేశాలకు పోయి అక్కడ బ్రహ్మాండంగా రాణించి పారిశ్రామికవేత్తలు అయిపోతున్నారు. కానీ ఇక్కడ మాత్రం మనందరం ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే భయంగా బతుకుతామో, భయం ఉన్న దగ్గర స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛ లేనిది ఇక్కడ అభివృద్ధి ఉండదు, అభివృద్ధి లేనిది ఇక్కడ ఆలోచనే రాదు. ఎందుకంటే ఆలోచన చేసిన ఆచరణ చేయలేం కాబట్టి ఇంకా ఆలోచన కూడా చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు నన్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఎగతాళి చేశారు. ఈరోజు ఒక్కొక్క ఊర్లో 10 మంది నుంచి 100 మంది 200 మంది విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. దానికి తోడుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో డెసిషన్ మేకింగ్ కూడా 95 నుంచి 100% బెటర్గా చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఒక రెవల్యూషనరీ థింగ్స్ వచ్చినప్పుడు అలాంటి వాటి మనం ఉపయోగించుకునే సత్తా తెలుగు జాతికి ఉంది. నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ మా ఉద్దేశం ఒకటే, తెలుగు జాతి ప్రపంచమంతా నెంబర్ 1గా ఉండాలనేది మా ఆకాంక్ష. దానికోసమే పోరాటం. అదే మార్గ తెలుగు జాతిలో పేదరికం లేకుండా చేయాలని, అది సాధ్యమని నిరూపించేదానికోసం మేము పనిచేస్తాం. మీరు ఆలోచించాలా, 5 కోట్ల మంది తిరగబడతారా, బానిసలుగా ఉండిపోతారా? 54 రోజులే టైం. ఈ 54 రోజుల్లో మా బాధ్యత మేము నెరవేరుస్తాం. ఏదైతే మిత్రులు సురేష్ కుమార్ గారు చేశారో అలాంటి పుస్తకాలు రాసేవాళ్ళు రాసినప్పుడు దీన్ని ఒక అకాడమిక్గా నేను తీసుకోవడం లేదు. ఏదో మా మీటింగ్లు పోయేటప్పుడు ఒకసారి రెఫర్ చేసుకుంటే మాకు కావాల్సిన సబ్జెక్ట్ వస్తుందని కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, ముందుకు రావాలి. మా బాధ్యత మేం చేస్తాం, మీ బాధ్యత మీరు చేసి ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో శాశ్వతంగా ఉండకుండా ఉండడానికి ఏం చేయగలుగుతారో చేస్తే మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. లేకపోతే అందరం ఇబ్బందుల్లో పడతాం. ఈ పుస్తకం దానికి ఒక స్ఫూర్తి కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడే చూశా, మా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది, చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం, చొక్కాలు చేతులు కుర్చీలు,
మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. మంచికి కూడా హద్దులుంటాయి. పిచ్చి పిచ్చి కూతలకు వస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా 5 కోట్ల ప్రజలకు ఉందని మరొక్కసారి హెచ్చరిస్తూ, మరొక్కసారి ఈ పుస్తకం ప్రతి ఒక్క ఇంటికి చేరాలి. ప్రతి రచ్చబండ, ప్రతి టీ కొట్టు దగ్గరికి అంశాలు చర్చించాలి. 5 ఏళ్ల నరకాన్ని 54 రోజులు మీరు చర్చించాలి. ప్రజల్ని చైతన్యవంతులు చేసి ముందుకు పోవాల్సి కోరుకుంటూ, మరొక్కసారి ఈ పుస్తకాన్ని రాసినటువంటి సురేష్ కుమార్ గారిని 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒక చక్కని ఆయుధాన్ని మీరు ప్రజలకు ఇచ్చారు. మీ విధ్వంసం ద్వారా ప్రజా చైతన్యాన్ని రగిల్చారు, ప్రజాస్ఫూర్తిని కల్పించారు. అలాంటి బ్రహ్మాండమైన పని చేసిన మిమ్మల్ని, అమరావతి కోసం అమరావతి రైతులు ఏ విధంగా పోరాడుతున్నారో, మా ఆడబిడ్డలు ఏ విధంగా అయితే పోరాడుతున్నారో, అదేవిధంగా 5 కోట్ల ప్రజల కోసం మీరు ఒక స్ఫూర్తినిచ్చి పుస్తకం రాశారు. మిమ్మల్ని కూడా జాతి గుర్తుపెట్టుకుంటుంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొకసారి అందరూ కూడా వారికి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హింద్. మిత్రులారా, సురేష్కి చిరు సత్కారం చేసేటప్పుడు కేసినేని చిన్ని గారు, పోసాని వెంకటేశ్వర్లు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.